డీటెయిల్ చూసుకుంటే స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఖాతాదారులకు అలర్ట్. మీ ఎస్బీఐ ఖాతాకు రివార్డ్ పాయింట్స్ ఉన్నాయని వాటిని క్లెయిమ్ చేసుకునేందుకు ఎస్బీఐ రివార్డ్స్ యాప్ను డౌన్లోడ్ చేసుకోండి ఫేక్ మెసేజ్ తాజాగా సర్క్యులేట్ అవుతుంది. దీని పట్ల అప్రమత్తంగా ఉండాలని కేంద్ర ప్రభుత్వం హెచ్చరించింది. ఈ నకిలీ ఎస్ఎంఎస్లకు ఎట్టి పరిస్థితుల్లోనూ స్పందించవద్దని సూచించింది. ఈ మేరకు వ్యక్తిగత బ్యాంకింగ్ వివరాలను పంచుకోవద్దని వెల్లడించింది. ఈ మేరకు పీబీఐ ఫ్యాక్ట్ చెక్ తన అధికారిక ఎక్స్ హ్యాండిల్లో ఈ హెచ్చరికను షేర్ చేసింది. అయితే ఎస్బీఐ బ్యాంకింగ్కు సంబంధించి ఫేక్ మెసేజ్లు సర్క్యులేట్ కావడం ఇదే మొదటిసారి కాదు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వైఎస్ఆర్ హెల్త్ యూనివర్సిటీకి ఎన్టీఆర్ పేరును పునరుద్ధరించింది. ఈ మేరకు గెజెట్ నోటిఫికేషన్ విడుదల చేసింది. దీంతో ఇక నుంచి ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ పేరుతో కార్యకలాపాలు కొనసాగనున్నాయి. గతంలో ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీని పేరును వైసీపీ ప్రభుత్వం వైఎస్ఆర్ హెల్త్ యూనివర్సిటీగా మార్చింది. ఇప్పుడు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక హెల్త్ యూనివర్సిటీకి తిరిగి ఎన్టీఆర్ పేరు పెట్టాలని నిర్ణయించారు. దీనిపై జూన్ 24న ఏపీ అసెంబ్లీలో వైద్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ ప్రవేశపెట్టిన తీర్మానం ప్రవేశపెట్టగా ఏకగ్రీవం పొందింది. దీంతో ఇవాళ ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీగా గెజిట్ నోటిఫికేషన్ విడుదల చేశారు. కాగా విజయవాడలోని ఎన్టీఆర్ యూనివర్సిటీ ఆఫ్ హెల్త్ సైన్సెస్ పేరును డాక్టర్ వైఎస్ఆర్ యూనివర్సిటీ ఆఫ్ హెల్త్ సైన్సెస్ గా మార్చుతూ 2022లో గత జగన్ సర్కార్ నిర్ణయం తీసుకుంది. ఆనాడు సర్కార్ తీర్మానం చేయగా గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ ఆమోదం తెలిపారు. గవర్నర్ ఆమోదం తెలపడంతో వైసీపీ ప్రభుత్వం ఆ బిల్లును చట్టంగా మార్చింది. గెజిట్ నోటిఫికేషన్ కూడా జారీ చేసింది. దీనిపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తాయి. రైట్, ఈ విషయంపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి యశ్వంత్ ఫోన్ లైన్ లో ఉన్నారు. యశ్వంత్, రైట్ స్వాతి, ఎన్టీఆర్ యూనివర్సిటీ పేరు మీద మాత్రం అయితే ఈ రోజు కనుక కొత్తగా గెజిట్ స్కూల్ నోటిఫికేషన్ విడుదల చేశారు. దీనికి సంబంధించి కూడా గతంలో ఉన్నటువంటి వైసీపీ ప్రభుత్వం అప్పుడు ఉన్నటువంటి ఎన్టీఆర్ యూనివర్సిటీ కూడా తీసేసి వైసీపీ యూనివర్సిటీ పేరుగా నమోదు చేశారు. దానికి సంబంధించి కూడా గత ప్రభుత్వంలో ఉన్నటువంటి ఏదైతే శాసనసభలో కూడా ఏకపక్షంగా నిర్ణయం తీసుకొని కూడా అక్కడ ఉన్నటువంటి గెజిట్ నోటిఫికేషన్ విడుదల చేయడం జరిగింది. దానికి సంబంధించి ఈ రోజు ఉదయం కూడా అసెంబ్లీ సాక్షిగా ఉన్నటువంటి ఈ గెజిట్ నోటిఫికేషన్ కూడా అధికారులు జారీ చేశారు. దీనికి సంబంధించి కూడా నోటిఫికేషన్ విడుదల చేయడంతో ఈ రోజు దాన్ని పేరు కూడా మారిపోయి ఎన్టీఆర్ యూనివర్సిటీ కూడా పేరు మార్చినట్టు కూడా సమాచారం అందింది. దీనిపై కూడా ఇప్పటికే అధికారుల మీద కూడా నోటిఫికేషన్ అయితే విడుదల చేశారు. దీనికి ఇప్పటికే అధికారులు కూడా దీనిపై కూడా పూర్తి చర్చల అనంతరం కూడా గతంలో ఉన్నటువంటి ఏకపక్ష నిర్ణయంతోనే ఈ ఎన్టీఆర్ యూనివర్సిటీ పేరు తీసేయడంతో పాటుగా దీనికి సంబంధించిన ఎలాంటి కూడా కేవలం ఏకపక్షంగాతో పాటుగా కొంతమంది ఉద్దేశపూర్వకంగానే ఈ పేరు తీసేశారని చెప్పేసి మాత్రం చెప్పుకోవచ్చు. దీనికి సంబంధించి కూడా కూటమి ప్రభుత్వం ఏర్పడడంతో కూడా అప్పటి నుంచి ఉన్నటువంటి సానుభూతి పరులు కానివచ్చు, ఎన్టీఆర్ యూనివర్సిటీని తీసుకొచ్చిందే ఎన్టీఆర్ అని చెప్పేసి కూడా దీని పేరు కూడా లిఖించడం జరిగిందని చెప్పుకోవచ్చు. స్వాతి, రైట్, థ్యాంక్ యూ యశ్వంత్, థ్యాంక్స్ ఫర్ ది డీటెయిల్స్.